జయ శ్రీమన్నారాయణ. శ్రీ గురుభ్యో నమః. భగవాన్ భక్తులారా, మనం ఇంత క్రితం చెప్పుకుంటూ ఒక శ్లోకాన్ని, అది 11వ శ్లోకం. నను క్రియా వేదముఖేన చోదిత తదైవ విద్యా పురుషార్థ సాధనం కర్తవ్యత ప్రాణభృత ప్రచోదిత విద్యా సహాయత్వం ఉపైతి సా పునః అన్నట్టుగా చెప్పుకున్నాం. అంటే శ్రీరామచంద్రుడు ఇక్కడ మనకు చెప్తున్నది ఏమిటంటే, పరమ పురుషార్థాన్ని సాధించడానికి జ్ఞానం బ్రహ్మ విదాప్నోతి పరం అంటే తైత్రేయోపనిషత్తులో ఇది చెప్పబడిందని చెప్తున్నాడు. ఇక్కడ మనకు ఆ విధంగా చెప్తూ లౌకికవాదులైనటువంటి వారు కొన్ని వాదనలు వినిపిస్తూ ఉంటారు. అంటే ముఖ్యంగా కర్మకాండను అనుసరిస్తూ కర్మకాండకి ప్రాధాన్యతనిస్తూ లౌకిక వ్యాపారాలకు ప్రాధాన్యత ఇచ్చేటువంటి వారు వేదాలు జ్ఞానం ఒక్కటే మార్గం అని చెప్పలేదు. కర్మలకి నిజానికి కర్మలకు కూడా తప్పనిసరిగా విధించాయంటారు. ఇది చెప్పుకుంటూనే కర్మలు మనం తిరిగి తీరాలని వేదాలు చెప్తున్నాయి కదా, ఈ రెంటికి అనుబంధం ఉన్నది కదా, అంచేత ధ్యానాన్ని అభ్యసిస్తేనే వేద కర్మల విధిగా ఆచరించాలి అనేటువంటి వాదన వీళ్ళకి కలుగుతోంది. అయితే కర్మల్ని ఆచరించకపోవటం కూడా పాపం అంటూ మరో శ్లోకంలో, అంటే వీళ్ళు ఏ విధంగా వీళ్ళు వాదిస్తున్నారు లౌకికవాదాలు, దీనికి శ్రీరామచంద్రుడు సమాధానం కూడా చెబుతాడు. కర్మాకృతౌ దోషమపిస్తృతిర్జగౌ తస్మాత్ సదా కార్యమిదం ముముక్షుణ నను స్వతంత్రాధ్వ కార్యకారిణి విద్యాన కించిన్ మనసాప్య అపేక్షతే క్షమించాలి. చేత ఇక్కడ కూడా కర్మల్ని ఆచరించకపోవడం పాపం అని వేదాలు చెప్పాయి అని వీళ్ళ వాదన చెప్పుకుంటూ ఉన్నప్పుడు, నిన్న అంతకుముందు ఇతకృతం చెప్తున్నప్పుడు మనం ఒక గాథలో, అంటే రావణ యొక్క పరిషత్తు, రావణ యొక్క మనస్సు ఉంది, ఆ మనస్సు ఏ విధంగా చెప్తుంది అంటే, ప్రతి మనిషిలోనూ రాముడు ఉంటాడు, రావణాసురుడు ఇద్దరు కూడా ఉండి తీరుతారు. ఆ ఇద్దరితో ఆ చర్చ జరుగుతూ ఉంటుంది. ఏదైనా ఒక కార్యాన్ని చేస్తూ ఉన్నప్పుడు ఆ చర్య ఏ రకంగా ఉంటుంది అని తెలియజేస్తూ, రమయతీతి రామ రావయతీతి రావణ అంచేత ఒక చెట్టు మీద ఉండేటువంటి రెండు పక్షుల్లాగా రాముడు రావణుడు ఇద్దరు కూడా మన మనస్సులో నివసిస్తున్నప్పుడు ఏం జరుగుతుంది అనేది రావణ పరిషత్తును మనం చెప్పుకుంటున్నాం. ఆ పరిషత్తులో భాగంగా కొంత కథ మిగిలిపోయింది, సమయాభావం వల్ల అప్పుడు మనం మధ్యలో ఆపివేశాం కాబట్టి. అందులో ఆ సభలో కుంభకర్ణుడు వచ్చాడు. అంటే రావణాసురుడు చెప్తాడు, ఏమిటి, ఒక వానరం వచ్చి సముద్రం ఆవులు పడిన దిగాడని విన్నాం, శత్రువు సముద్రాన్ని దాటి రావచ్చు, జానకిని విడిచిపెట్టడం జరిగే పని కాదు, వారి సంహారానికి మార్గాలు చెప్పండి అన్నప్పుడు కుంభకర్ణుడు వచ్చాడు. అన్నయ్య, నువ్వు ముందే పొరపాటు చేసావయ్యా, ఆ దండకారణ్యంలోనే నువ్వు పొరపాటు చేసావు. వారిద్దరిని అక్కడే కడతీర్చి జానకిని తెచ్చి ఉన్నట్టయితే ఆవిడకు నీ శక్తి ఏమిటో తెలిసేది, అప్పుడు తనకు తానే నిన్ను వరించేది. మరి ఇక ఈ పని చేయబోయేటువంటి ముందుందే మాతో సంప్రదించి రాజనీతిని అనుసరించి కార్యరంగంలో దిగితే దుష్పరిణామాలు తప్పవు. ఏది ఎప్పుడు ఎలా చేయాలో తెలియని వాడు ఉన్నాడే, వాడు రాజనీతిజ్ఞుడు కాడు. చెప్పలకిత్తుడైన శత్రువుని ఎదుటివాడు సునాయాసంగా ఓడిస్తాడు. కాబట్టి నువ్వు అనాలోచితంగా ఈ పని చేశావు. ఈ పని చేసినందుకు నిన్ను రాముడు ఎప్పుడో కడతెర్చి ఉండాల్సింది. నీ అదృష్టం బాగుండి ఎన్నాళ్ళు వదిలాడు. అయినా గత జల సేతు బంధనం ఉంది, గతాన్ని ద్రవ్య లాభం ఏమిటి? ఇంద్ర సూర్యులు, అగ్ని వాయువులు, కుబేర వరుణులు ఎవరు వచ్చినా పరిగాయుధంతో ఎదురుపోయి వారిని యమపురికి అతిథులుగా పంపిస్తారు. నేనున్నానే, ఇక రణభూమిలో కాలు పెట్టానా దేవేంద్రుడు కూడా వెనుతిరగాలి. ఇక ఈ మానవుడా, వీడొక లెక్క, నేను వారి రక్తాన్ని త్రాగేసి వస్తాను. నువ్వు నిశితంగా మధుపానమత్తుడవై ఉండు. రాముడు నేల పోలినట్లు విని సీత వచ్చి నీ పాదాల ముందు పడుతుంది. చూడండి ఎలా చెప్తున్నాడు కుంభకర్ణుడు. అప్పుడు మహాపార్షుడు ఉన్నాడు. మహాపార్షుడు అనే పేరులోనే ఒక పక్షపాత బుద్ధి కనబడుతోంది. ప్రభు, మీరే ఈ జగత్తుకు ఈశ్వరులు, హాయిగా రాముని నెత్తి మీద కాలు పెట్టి సీతతో కుక్కుట బంధనాల భోగవాంటి తీర్చుకుని ఉండాల్సింది. సరే, ఇప్పుడు వాళ్ళు దాడి చేసి వస్తే కుంభకర్ణుల వారు ఉన్నారు. ఆ కుంభకర్ణుల వారు చెప్తున్నారు కదా ఇప్పుడు వారి శక్తిని. ఇక యువరాజు ఇంద్రజిత్తు ఉన్నాడు.
వీళ్ళ నాయకత్వంలో మేము తప్పకుండా శత్రు సంహారాన్ని చేస్తాం, నిశ్చింతగా ఇప్పుడు వెళ్ళి ఎవరితో సుఖించండి అన్నాడు. విన్నాడు రావణాసురుడు. మహామంత్రి, నీ యోచన మంచిదయ్యా, కానీ చాలా కాలం క్రితం మాట. పితామహుని భవనంలో నాట్యానికి వెడుతున్నది పుంజిత స్థల. దివ్య భూషణ అంగరాగాలతో గగన వీధిని వెడుతూ ఉండగా చూసినటువంటి నా మనస్సు ఉన్నదే, అది వశం తప్పి బలాత్కరించి వివస్తరణ చేసి సుఖించి పంపించేశాను. చూడండి, ఇక్కడ ఎప్పుడైతే కష్టకాలం వచ్చిందో ఏమిటి చేశాను నేను తప్పులు అనేది మనిషి ఆలోచిస్తూ ఉంటాడు. మరి రావణాసురుడు కూడా అదే రకంగా ఆలోచిస్తున్నాడు. అది ఆ రకంగా వివస్తరణ చేసి సుఖించి పంపగానే బ్రహ్మగారి కొలువుకు వెళ్ళింది. ఆయన విషయం తెలిసి ఇది మొదలుగా పరస్త్రీని బలాత్కరించి భోగిస్తే రావణుని శిరస్సుందే శతధా భిన్నం అవుతుంది అని చెప్పించాడు. అందువల్ల ఇంతకాలం ఆగాను. నా శక్తి సామర్థ్యాలు తెలియక రాముడు వస్తున్నాడు. గిరిగుహలో పొంచి ఉన్న సింహ మృత్యువును నేనని తెలియనివాడు పాపం రాముడు. ఇక నా ధనస్సు నుంచి వెలువడేటువంటి బాణాలున్నాయే, 2 నాలుకల కోడి నాగులని వాడు తెలియకుండా ఉన్నది. కుబేరుని కాలదన్ని లంకను స్వాధీనం చేసుకున్న ఈ రావణుని పరాక్రమం తెలియక వస్తున్నాడు అని అట్టహాసం చేశాడు. అదిగో అప్పుడు లేచాడు విభీషణుడు. నయా రాక్షసేశ్వర, జానకి కాలసత్త పరిష్వంగంలో నీకు ముందు వెనుకలు కనిపించటం లేదు, తెలియడం లేదు. పర్వతాకారులైన వానరులు లంకలో దిగకముందే రాముడు ధనస్సుకు అల్లెత్రాడు బిగించకముందే ఆయన భార్యను ఆయనకి అర్పించవయ్యా. మరి ఇప్పటిదాకా నువ్వు అంటున్నటువంటి మహాయోధులు మన అతికాయ, మహాకాయ, కుంభ నికుంభలే కాదు, ఇంద్రజిత్తు, కుంభకర్ణుడు వీరెవ్వరూ కూడా రామధనుర్విముక్త శరధాటికి నిలబడగలవారు కారు. అంతేకాదు, వాళ్లే కాదు నువ్వు కూడా అంతే అని అంటుండగా ప్రహస్తుడు వికటాట్టహాసం చేశాడు. దేవదానవ గంధర్వ పథక పన్నగ జాతులను పరాజితులను చేసిన మనం మానవులకు భయపడతామా? విభీషణుడు విని, ఓ ప్రహస్త, నీ వంటి సచివమిత్రుల మంత్రాంగంతో లంక నాశనం కాబోతున్నదయ్యా. 1000 పడగల పాము ఈయన తలకు చుట్టుకున్నది. మరి మీరంతా సర్ప విషం నుంచి మహారాజును రక్షించాల్సిన సమయం ఇది. రామధనుర్విముక్త బాణాగ్నికి రాక్షస వంశాన్ని ఆహుతి చేయకండయా అనగానే ఈ సంభాషణ, ఈ జరిగేటువంటి సభ అంతా చూస్తున్నాడు ఇంద్రజిత్తు. ఇంద్రజిత్తు మహావీరుడు. మీరు ఎందుకింత భయపడుతున్నారో తెలియడం లేదు. రాక్షస వంశంలో ఇంతటి భీరువు శక్తిహీనుడు పుడతాడు అనుకోలేదు. పైగా ఆయన మా పినతండ్రి అవుతాడని నేను ఊహించలేదు. దేవేంద్రుని బంధించిన నాకు మానవులు ఒక లెక్క అనగాని, మరి బాబాయ్ అయినటువంటి విభీషణుడు, ఆయన నువ్వు చిన్నపిల్లవాడు, బాలుడవు. మంత్రాంగం అనేది ఉందే, అది నీకు అందే విషయం కాదు. నీ బుద్ధి ఇంకా పక్వం కాలేదు. ఈ సభలో రాజనీతి తెలిసి రాజ్యరక్షణ భారం వహించగలవారే మాట్లాడాలి. నిజానికి నిన్ను ఇక్కడికి రానిచ్చినటువంటి వారిని వధ్యశిలకు పంపించాలి. వినయహీనుడు, వాచాలుడు సభకు రాకూడదు. అందున అల్పవయస్కులకు అసలు అర్హత లేదు. బ్రహ్మదండ సదృశంగా రామబాణాలు లంకలో విహరిస్తూ ఉన్నప్పుడు కానీ నా మాటలు నీకు అర్థం తెలియదు. ఇగో ఈ లోపల రాముడికి సీతను అర్పించడం అన్నదే అది ఉచితమయ్యా. విన్న రావణాసురుడికి కన్నులు ఎర్రబడ్డాయి. విభీషణ, చాలు చాలు, కుపిత శత్రువుతో కాకోల విషభరిత సర్పం ఉన్న ఇంట కాపురం చేయగలం. అంతేగాని ఈ మిత్ర రూపంలో ఉన్న శత్రువుతో ఉండటం ఉన్నదే అది చాలా దుర్భరం. అసలు జ్ఞాతి స్వభావమే అంతయ్యా. వారికి తమ వారిని పరాభవించటమే ఆనందం. అతను చూచి కష్ట సమయంలో తిరగబడతారు, హస్తగీతలను చెబుతారు. అంటే తెలుసా, ఏనుగులు అగ్నికి శస్త్రానికి భయపడవు. ఇరుగు పొరుగు ఏనుగులే మానవులకు సాయం చేసి మత్తేభాలను పట్టిస్తాయి. కాకపోతే దాన్ని వశం చేసుకోవడం అన్నదే అది అసాధ్యం. ఒక్క విషయం గుర్తుపెట్టుకో, బ్రాహ్మడికి తపస్సు, స్త్రీకి చాపల్యము, జ్ఞాతికి శత్రుత్వం ఉన్నాయే, ఇవి సహజ లక్షణాలు. పువ్వుల్లో మధువు త్రాగిన తుమ్మెద అరక్షణం ఉండదు. శరణ్ మేఘం ఎంత గర్జించినా కురిసే వాన ఉన్నదే అది అరక్షణమే. మత్తగజం సరోవరంలో పరిశుభ్రంగా స్నానం చేసి గట్టుకు చేరగానే శరీరం నిండా దుమ్ము పోసుకుంటుంది చూసావు, గజ స్నానం అంటారు. ఇగో అలా ఉంది నీ వ్యవహారం. నువ్వు కాకపోతే మరెవరు ఈ మాట్లాడినా ఈ పాటికి తల తీయించేసేవాడిని. రావణుని కోసం చూసి విభీషణుడు గదాపాణి గగన వీధికి వెళ్ళి, లంకేశ్వర, నువ్వు నా అన్నమైపోయావయ్యా,
పితృ సమానుడు కూడా, ధర్మ మార్గచ్యుతుడవయ్యావు. కాబట్టి నీ హితవు కోరి ఇంత చెప్పాను. కాలం నీ నెత్తి మీద ఉంది, నా మాటలు నీ చెవికి ఎక్కవు. ఇప్పుడు రాముని తూణీరం నుంచి నిశిత శరాలు నీ శరీరంలో దిగబడుతూ ఉన్నప్పుడు అప్పుడు తెలుస్తుంది నా మాటల అంతర్యం. ఇవి నేను పెడుతున్నాను. ఈ లంకా నగరాన్ని, నీ మిత్ర మంత్రి బాంధవ జనాన్ని రక్షించుకో, నీకు మేలు కలగాలని భావిస్తున్నాను, నాకు సెలవు అంటూ నిష్క్రమించాడు. చూసారా, మంచి మరి వెళ్ళిపోతుంది మన హృదయాలలోంచి. ఎప్పుడైతే మనం ఈ పోరాటం జరుగుతుందో మంచి చెడులు మన మనస్సు ఆలోచిస్తూ ఉంటాయి. అలా ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఈ రావణ అనేటువంటి దుఃఖాన్ని కలిగించేటువంటి భావాలు వాటి యొక్క శాతం అధికమైనప్పుడు మరి మంచి అలాగే తరలిపోతూ ఉంటుంది. మనిషి ఆలోచనల్లో ఈ రెండు ఉంటూ ఉంటాయి. కర్మలను ఆచరిస్తూ ఉన్నప్పుడు కూడా శ్రీరామచంద్రుడు చెప్పదలుచుకుంది అదే. మన మనస్సులలో మంచి చెడుల యొక్క కలయికతో ఈ కర్మలు, తమకు ముందే మనవ చేశాను, తన్మాత్రలతో పాటు మనస్సు, హృదయం. తన్మాత్రలు అంటే శబ్ద రూప రసగ, ఈ కర్మేంద్రియాలున్నాయి, శబ్ద రూప రసగంధ స్పర్శలు. ఇవి మనస్సు అహంకారం లేకపోతే అచేతనంగా ఉండిపోతాయి. ఎప్పుడైతే ఈ మనస్సు అహంకారం మిళితమైందో అదిగో అప్పుడు మనిషి యొక్క ఆలోచన విభిన్న మార్గాలలో మనస్సును అనుసరించి, బుద్ధిని అనుసరించి, ఇప్పుడు వస్తువును చూస్తున్నాం, చూసినప్పుడు ఆ మనస్సు ఫలానాలు చూసింది, దాని మీద కామం, కోరిక పుడుతూ ఉంటుంది. ఆ పుట్టినటువంటి కోరికని మనం నియంత్రించగలగటమే మన యొక్క బుద్ధి. అంచేత అది ఎప్పుడైతే సరిగ్గా పనిచేయదో అలాంటప్పుడు కష్టాలు ఆరంభమవుతూ ఉంటాయి. భగవంతుడు మనిషికి ఈ రెండింటిని కూడా ఇచ్చి, ఈ తన్మాత్రలతో పాటు కర్మేంద్రియాలకి వాటి యొక్క ఈ రెండింటిని కూడా జోడించి ఈ స్థూల ప్రపంచంలో మనిషిని పడేసినప్పుడు ఈ ఆత్మ, మనస్సు ఇవన్నీ కొట్టుమిట్టాడుతూ ఈ కోర్కెల వెంట మనసు పరిగెడుతూ ఉంటుంది. అంచేత అతని యొక్క వాదన ఎలా ఉంటుంది? కర్మలు ఆచరించి తీరాలి, కర్మలు పరిపక్వం అయిన తర్వాత అప్పుడు జ్ఞానసిద్ధి కోసం ధ్యానం చెయ్యాలి అని అంటూ ఉంటాడు. అంటే లౌకికంగా కూడా శ్రీరామచంద్రుడు చెప్తున్నాడు మనుషుల యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయన్నది. నా సత్యకార్య 13వ శ్లోకంలో చెప్తాడు. నా సత్యకార్య హి హి ఎందుచేతనంటే యద్వత్ అధ్వర, చూడండి అక్కడ, నా సత్యకార్య అపి నా సత్యకార్యోపి హి ఎందుచేతనంటే యద్వత్ ఆ విధంగా, అధ్వర అంటే ఈ వైదిక కర్మకాండ ఉంది, అది ప్రకాంక్షతే అవసరమైంది. అంచేత ప్రకాంక్షతే అన్యాన్ అంటే ఇతరమైనటువంటిది, అపి అది కూడా కారకాదివాన్ కర్త భోక్త మొదలైనటువంటి భావాలు. తథైవ విద్య తథ ఏవ అదేవిధంగా ఈ విద్య అంటే మనకు ఏదైతే జ్ఞానం ఉన్నదో అది విధిత అంటే వైదికంగా విధించబడినటువంటిది ప్రకాశితై ప్రకాశిస్తూ ఉంటుంది. విశిష్యతే అది సమర్థవంతం కూడా అవుతుంది. కర్మభి అంటే ఈ కర్మలతో ఏవ ముక్తై ముక్తి కోసం, కేవలం ముక్తి కోసం అని అంటాడు ఈ 13వ శ్లోకంలో. కాబట్టి అది చెప్పదలుచుకున్న విషయాలు ఏమిటంటే అది సంభవం కాదు నాయన, కళలో కూడా అది సంభవం కాదు అని వీళ్ళు అంటుంటారు. ఎవరు? ఈ లౌకికవాదులు. ఆయన వాళ్ళ వాదాన్నే చెప్పుకుంటూ వస్తున్నాడు. ఏ విధంగా వైదిక కర్మకాండ పుణ్యవంతం అయినప్పటికీ ఈ కర్త మొదలైనటువంటి అంశాల మీద ఫలితం కోసం ఆధారపడి ఉంటుందో అదేవిధంగా ఈ జ్ఞాన మార్గం అనేది ఉంది, అది కూడా వేదాలలో నిర్దేశింపబడినటువంటి కర్మల సహాయం వలన మాత్రమే ముక్తిని ఇవ్వగలదంటాడు. ఇక్కడ మనం జాగ్రత్తగా పరిశీలిస్తే కర్మలను అనుసరిస్తున్నటువంటి మానవుడు ఆ కర్మల వెంటబడి కర్మలు తప్పకుండా చేయవలసిందే అని వేదాలు చెబుతూ ఉన్నాయి. అంచేత జ్ఞానాన్ని సముపార్జించాలంటే మనం ఈ కర్మలను చేసి తీరాలి కదా, కర్మలను చెయ్యాలి. అయితే ఎలా ఉంటుంది, ఎలాంటి కర్మలు చేయాలనేది ముందు మనం తెలుసుకోవాలి. దానికోసమే ఈ వేదాలు, శృతులు, పురాణాలు ఇవన్నీ కూడా పుట్టాయి. అంచేత చేస్తూ ఉన్నప్పుడు మన దృష్టి ఏ రకంగా అయితే ఆ కర్మల మీద ఉంటుందో దాన్ని బట్టి మనకి ఆలోచన కూడా ఆ విధంగా ఉంటుంది. అంటే మనం చూస్తున్నటువంటి చూపు, దాని యొక్క భావం అది ప్రతిఫలిస్తూ ఉంటుంది. అది తెలియజెప్పాలంటే ఒక చిన్న తమాషా కథను కూడా మనం తెలుసుకుందాం, సులువు అవుతుంది మనకి. అంటే ఏ వస్తువుని ఎలా చూస్తే
ఆ వస్తువు అలా కనిపిస్తూ ఉంటుంది. అంచేత ఆ కర్మల్ని మనం చూడాల్సినటువంటి దృష్టి ఏమిటో చెబుతూ ఒక చిన్న కథ చెప్పుకుంటే మనకి వివరంగా తెలుస్తుంది. ఇది నిజానికి వాల్మీకి రామాయణంలో కథ కాకపోయినప్పటికీ జానపదులు చాలా తమాషాగా చెప్పుకున్నటువంటి లక్ష్మణుని నవ్వు అనే కథ. ఇది చాలా విచిత్రంగా ఉంటుంది. అంటే మన దృష్టి ఎలా ఉంటుందో తెలియజేస్తుంటుంది. నవ్వడానికి, ఏడవడానికి సమయాలు ఉంటాయి. అలాగే ఉల్లాసంగా ఉండటానికి, దుఃఖపడటానికి కొన్ని సమయాలు ఉంటాయి. సరైన సమయంలో, సరైన ప్రదేశంలో ఆయా పనులు చేసినప్పుడే గుర్తింపుకు వస్తాయి. లేకపోతే అదే పనిని తప్పుగా అర్థం చేసుకుని అనేక ఇబ్బందులకు గురవడం జరుగుతూ ఉంటుంది. ఇదిగో శ్రీరామచంద్రుని తమ్ముడైనటువంటి లక్ష్మణస్వామి ఉన్నాడే, ఇప్పుడు శిష్యుడిగా ఉన్నటువంటి ఆయన ఇటువంటి చిక్కుల్లో పడ్డాడట. తన తండ్రి కోరిక మీద శ్రీరామచంద్రుడు రాజ్యాన్ని వదిలిపెట్టి 14 సంవత్సరాలు అరణ్యానికి వెళ్ళవలసి వచ్చింది. శ్రీరామచంద్రుని విడిచి ఉండలేక రాముని భార్య సీతాదేవి, సోదరుడు లక్ష్మణుడు కూడా రామచంద్రునితో పాటుగా అడవులకు వెళ్ళారు. శ్రీరామ జయం అనేటువంటిదే లక్ష్మణుని యొక్క లక్ష్యం. అదే ఆయన జీవిత ఆశయం కూడా. సరే, అడవి తన అన్నగారిని, వదిన గారిని కంటికి రెప్పలా కాపాడి రక్షించవలసిన బాధ్యత ఎవరి మీద పడింది? లక్ష్మణుడు తన మీద పెట్టుకున్నాడు. మరి పగటి సమయంలో వాళ్ళకి ఆహారం సమకూర్చడానికి, పళ్ళు, కందమూలాలు సేకరించడంలో, వాళ్ళ స్నానాదులకు అవసరమైనటువంటి వాటిని సిద్ధం చేయడంలో నిమగ్నమై ఉండేవాడు. ఈ విధంగా లక్ష్మణుడు కంటి మీద కొనుక్కు లేకుండా 24 గంటలు తన కర్తవ్యాన్ని ఆచరించాడు. ఇలా లక్ష్మణస్వామి నిద్ర లేకుండా ఉండటం నిద్రాదేవికి నచ్చలేదు. ప్రతి ఒక్కరిని కూడా నిద్రాదేవి తన గుప్పెట్లో ఉంచుకుంటుంది. ఎవరి సమీపానికైనా కూడా నిద్రాదేవి వెళ్ళింది అంటే ఆ వ్యక్తి నిద్రాదేవికి వశమైపోవాల్సిందే, నిద్రలోకి జారుకోవాల్సిందే. ఆవిడ వెనక దూరంగా ఉంటే, అంటే ఆవిడ మన పట్టించుకోకుండా దూరంగా ఉంటే ఏమవుతుంది? మనకి చికాకుబడి నిద్ర కావాలని కోరుకుంటూ ఉంటాడు, నిద్రాదేవిని వేడుకుంటూ ఉంటాడు. ఈ లక్ష్మణస్వామి నిద్ర కావాలని కోరుకోవటం కానీ, చిన్న పునుకు తీయాలని కానీ జరగటం లేదు. ఏ విధంగా అయినా సరే లక్ష్మణుని తాను లోబరుచుకోవాలని అతన్ని సమీపించింది నిద్రాదేవి. తన సర్వశక్తుల్ని ఉపయోగించింది. లక్ష్మణుడు మంచి పట్టుదల గలవాడు. అంచేతనే రామగీతని మనకి చేస్తున్నాడు శ్రీరామచంద్రుడి నుంచి. మంచి నిగ్రహ శక్తి గలవాడు. చూశాడు నిద్రాదేవిని. ఓ దేవి, నీ దయకు ధన్యవాదాలమ్మా. నేను ప్రస్తుతం దీక్షలో ఉన్నాను. ఇగో 14 సంవత్సరాలు నిద్రపోకుండా మా అన్నగారికి సేవ చెయ్యాలి. ఈ కాలం పూర్తయిపోతుంది, అయిపోగానే తిరిగి అయోధ్యకు వెళ్ళిపోతాం. అంతవరకు నేను కన్ను ముయ్యను. లక్ష్మణుని దృఢమైన నిశ్చయాన్ని విన్నది నిద్రాదేవి తన ఓటమిని అంగీకరించి వెళ్ళిపోయింది. ఆ విధంగా వెళ్ళిపోతూ అది ఒక షరతు పెట్టింది. నాయనా, నేను 14 సంవత్సరాలు నీకు దూరంగా ఉంటాను, కానీ నువ్వు అయోధ్యకు చేరగానే మాత్రం నా దారికి అడ్డం రాకూడదు. నేను నాకు నచ్చిన సమయం చూసుకుని నీ దగ్గరికి వస్తాను, అందుకో అప్పుడు మాత్రం నువ్వు అడ్డు తగలద్దు. లక్ష్మణుడు పాపం రాబోయే పర్యవసానం గురించి ఆలోచించకుండా ఒప్పేసుకున్నాడు. 14 ఏళ్లు గడిచిపోయాయి. ఈ మధ్యకాలంలో ఎన్నో విషయాలు జరిగిపోయాయి. సీతను దశకంఠుడైన రావణుడు ఎత్తుకుపోయాడు. ఆవిడ్ని అశోకవనంలో బంధించాడు. అక్కడ రాముని కోసం గుండెలు పగిలేలా దుఃఖించింది సీత. ఇక వానరుల సహాయంతో సముద్రాన్ని దాటి లంకను చేరి రావణాసురుని సంహరించి సీతను రక్షించాడు శ్రీరామచంద్రుడు. అక్కడ ఉన్న వాళ్ళంతా పుష్పక విమానాన్ని ఎక్కి అయోధ్యకు చేరుకున్నారు. ఇదిగో ఇంతకాలం రామునికి వదులుగా రాజ్యం వెళుతున్నాడు భరతుడు. శ్రీరామచంద్రుడు అయోధ్యకు తిరిగి వచ్చినందుకు భరతుడు చాలా సంతోషంగా ఉన్నాడు. ముగ్గురు తల్లులు కూడా మహా ఆనందంలో తేలిపోతున్నారు. రాజ్యం చూస్తే రాజ్యం అంతా కూడా విజయ ఉత్సాహాలు చేసుకుంటున్నారు. కులగురువైన వశిష్ఠుల వారు శ్రీరామ పట్టాభిషేకానికి సుముహూర్తాన్ని నిశ్చయించారు. ఏర్పాట్లన్నీ బాగా జరుగుతున్నాయి. అన్ని దేశాల రాజులకు ఆహ్వానాలు పంపబడ్డాయి. రాజులు, రాజ్యాధినేతలు, చక్రవర్తులు, ధనవంతులు, ఇంకా అనేక మంది అభిమానులు అయోధ్యకు చేరుకున్నారు. నగరమంతా ఉత్సవాలతో కన్నుల పండుగగా ఉంది. ఇంతకాలం ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. పట్టాభిషేకం జరగవలసిన విశాలమైన మందిరంలో వారికి ఏర్పాట్లు చేయబడ్డాయి. ఆసనాల మీద అందరూ కూర్చున్నారు. సన్నాయి మేళాలు ఎంతో శ్రావ్యంగా, శ్రవణ సుభగంగా మ్రోగుతున్నాయి. ఇక బ్రాహ్మణులు వేదమంత్రాలు చదువుతున్నారు. ముత్తైదువులు మంగళగీతికలు పాడుతున్నారు. అందమైన యువతలు వచ్చినటువంటి అతిథులకు పువ్వులను అందించి స్వాగతం చెబుతున్నారు. శ్రీరామచంద్రుడు మహారాజుగా, సీతాదేవి మహారాణిగా ప్రకటింపబడ్డారు. వశిష్ఠుల వారు ఉన్నారే, వారి నుదుటను పవిత్రమైనటువంటి తిలకాన్ని దిద్దారు.
మంగళ స్నానాలు చేయించిన తర్వాత పెద్దలు వారి తలల మీద అక్షతల వర్షాన్ని కురిపించారు. తన అన్నగారి పట్టాభిషేక మహోత్సవాన్ని చూడాలని ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నాడు పాపం లక్ష్మణస్వామి. తనకు ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన ఆసనం మీద కూర్చున్నాడు. అలా కూర్చున్నాడో లేదో హఠాత్తుగా అతని కళ్ళు బరువుగా మూతలు పడ్డాయి. ఆపుకుందాం అనుకున్నా పెద్ద ఆవులంత వచ్చింది. లక్ష్మణ, 14 సంవత్సరాలు నా మాట నిలబెట్టుకున్నాను, నీ దగ్గరకు రాలేదు అనే మాటలు సన్నగా వినపడినట్టుగా వినపడుతున్నాయి. ఇప్పుడు నీ మాట నిలబెట్టుకుని నాకు లొంగిపో అన్నది నిద్రాదేవి. 14 ఏళ్ల క్రితం తమ ఇద్దరి మధ్య కుదిరినటువంటి ఒప్పందం గుర్తుకొచ్చింది. అయితే నిద్రాదేవి తన పంతం నెగ్గించుకునేందుకు ఇదిగో ఈ సమయం ఎంచుకుంది అనుకున్నాడు. ఆమె తొందరపాటుకు లక్ష్మణుడు నవ్వకుండా ఉండలేకపోయాడు. నెమ్మదిగా ప్రారంభించి నవ్వు క్రమక్రమంగా పెద్దదయింది. నవ్వు నడుచుకోలేకపోయాడు. నవ్వేశాడు గట్టిగా. సభలో ఉన్న వాళ్ళంతా నవ్వును విన్నారు. నిజానికి లక్ష్మణుడు అంటే అందరికీ ఇష్టమే, అందరికీ ఎంతో ప్రేమ. అడవిలో సీతారామచంద్రుడికి సేవ చేసేయడని అందరికీ తెలుసు. మరి ఈ సమయం నవ్వుతూ ఆనందించేటువంటి సమయమే. అయితే అందరికంటే ఎక్కువగా ఆనందించదగిన వాడు లక్ష్మణుడే. కానీ ఈ విధంగా విపరీతంగా నవ్వుతాడా? ఇది నవ్వా? ఎగతాళి చేస్తున్నట్టు, వెక్కిరిస్తున్నట్టుగా ఉంది. అలా నవ్వి లక్ష్మణుడు ఎవరిని ఎగతాళి చేస్తున్నాడు, ఎందుకు చేస్తున్నాడు? ఆ సభలో గుసగుసలు బయలుదేరాయి, కలకలం బయలుదేరింది. ప్రతి ఒక్కళ్ళు ఇబ్బంది పడ్డారు. రామచంద్రుడు కూడా లక్ష్మణుడు నవ్వు విన్నాడు. సీత రావణుని అశోకవనంలో 1 సంవత్సరం ఉన్నది. ఈ విధమైన సిగ్గు లేకుండా సీతను ఇక్కడికి తీసుకువచ్చి ఆమె మీద ఉండే మోహం చేత మహారాణిని చేశాను అని లక్ష్మణుడు నన్ను వెక్కిరిస్తున్నాడా అని అనుకున్నట్ట. శ్రీరాముని మనస్సు బాధపడింది. సీతాదేవి లక్ష్మణుడు వినదే. నేను రావణాసురుడి చేత బంధింపబడి 1 సంవత్సరం పాటు లంకలో నుండి అపవిత్రం అయిపోయాను. అయినా అధికార వ్యామోహంతో శ్రీరామచంద్రుడి పక్కన మహారాణిలా సింహాసనం మీద కూర్చున్నాను. అందుకే లక్ష్మణుడు నా అత్యాసను చూసి నవ్వాడు అనుకుంటోంది సీత. కైకేయి లక్ష్మణుడు వినదే. నేను 14 సంవత్సరాల క్రితం శ్రీరాముణ్ణి అడవులకు నా అంతటా నేను పంపించాను. ఇప్పుడు నేను శ్రీరామ పట్టాభిషేక మహోత్సవాన్ని చూసి ఆనందిస్తున్నాను. ఇదంతా నటన అనుకుని నన్ను పరిహాసం చేస్తూ నవ్వాడు అనుకుంది. కులగురువైన వశిష్ఠుల వారు లక్ష్మణుడు విన్నారు. 14 సంవత్సరాల క్రితం శ్రీరామ పట్టాభిషేకానికి ఎన్నో నక్షత్రాలు, గ్రహాలు చూసి ముహూర్తం నిర్ణయించాను, కానీ ఉత్సవం జరగలేదు. ఇదిగో మళ్ళీ ఇప్పుడు మరొక ముహూర్తం నిర్ణయించాడు అని నా మొసలి చేదస్థానికి నవ్వి ఉంటాడు అనుకుంటున్నారు. ఇక అక్కడ అయోధ్యానగరంలో ప్రజలంతా కూడా ఈ నవ్వు విని 14 ఏళ్ల క్రితం శ్రీరాముని అడవులకు పంపబడినప్పుడు ఎవ్వరూ కూడా ఆయన కష్టాలను, బాధలను పంచుకోలేదు. ఈరోజు ఆయన ఐశ్వర్యంతో ఉన్నాడని ఆనందించడానికి వచ్చామని లక్ష్మణుడు నవ్వాడని అనుకుంటున్నారు. ఇలా సభలో వారంతా మౌనంగా ఏమీ మాట్లాడకుండా తలలు వంచుకొని కూర్చున్నారు. ఎవరికి వారు ఈ నిశ్శబ్దాన్ని భరించలేకపోతున్నారు. శ్రీరామచంద్రుడు అందరి వైపు చూశాడు. వారి మనస్సులో ఏమనుకుంటున్నారో అర్థం చేసుకుంటున్నాడు. అందరూ పండుగగా జరుపుకుంటూ ఉంటే బట్ట మీద మురికిని జల్లినట్టుగా లక్ష్మణ్ నవ్వు ఉన్నదని శ్రీరాముడు లక్ష్మణస్వామి వైపు తిరిగి విపరీతమైన కోపంతో సింహాసనం మీద నుంచి లేచాడు. అంతవరకు ఈరోజు ఆపుదాం. చేతంటే మిగిలిన గాథను, ఇది ఎందుకు చెప్పానో ఈ గాథ మీకు తెలియజేస్తాను. అంచేత ఇది నిజానికి మూలమైనటువంటి శ్రీమద్ రామాయణంలో లేకపోయినప్పటికీ జానపదులు తమాషాగా కొన్ని గాథలు చెప్పుకుంటూ ఉండి పాట రూపంలో గానం చేస్తూ ఉండేవాళ్ళు. అందులో భాగం ఇది. కానీ చాలా తమాషాగా ఉంటుంది. అంచేత ఇది భావం అర్థం కావడానికి కథ చాలా చక్కగా ఉపకరిస్తుంది. మిగిలిన భాగాన్ని మనం తర్వాత చెప్పుకుందాం. మనం చెప్పుకుంటూ ఈ శ్లోకాలను ఒకసారి యొక్క అర్థాలతో సహా ఒకసారి మనం 12, 13 శ్లోకాలని అనదాం. కర్మాకృతౌ దోషమపి శృతిర్జగౌ. కర్మ అకృతౌ దోషం. కర్మాకృతౌ దోషమపి శృతిర్జగౌ. తస్మాత్ సదా కార్యం ఇదం ముముక్షుణాః. నను స్వతంత్ర ధ్రువ కార్యకారిణి.
నను స్వతంత్ర ధ్రువకార్యకారిణి విద్యా న కించిత్ విద్యా న కించిత్ మనస అపి అపేక్షతే. మనసా అపి అపేక్షతే. మరొక శ్లోకం. న సత్యకార్య, 13వ శ్లోకం ఇది చూడండి. న సత్యకార్య న సత్యకార్య అపి అపి హి 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 అనగా ఎందుచేతనగా యద్వత్ ద్వత్ అధ్వరః అధ్వరః ప్రకాంక్షతే ప్రకాంక్షతే అన్యాన్ అపి అన్యాన్ అపి అన్యాన్ అపి కారకాదికాన్ అపి కారకాదికాన్ అపి కారకాదికాన్ తథ ఏవ విద్యా విధితః ప్రకాశితైః విశిష్యతే కర్మభిః ఏవ ముక్తయే. ఇది కలిపి చదివినప్పుడు న సత్య కార్యోపి యద్వదధ్వరః ప్రకాంక్షతేన్యానపి కారకాదితాన్ తథైవ విద్యా విదితః ప్రకాశితైః విశిష్యతే కర్మభిరేవ ముక్తయే. ఈ 2 శ్లోకాలు దీంతో పాటుగా మనం